మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలో ఇంటింటికి తాగునీరు అందించే దిశగా మున్సిపాలిటీ చర్యలు వేగవంతం చేసింది. ఇంటింటికి తాగునీరు అందిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కావలి పట్టణంలోని 9వ వార్డులో తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ముందుగా మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆదేశాలతో పట్టణంలోని ఇంటింటికి తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 70 లక్షల వ్యయంతో పైప్లైన్ నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. పట్టణంలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మార్చి నెలలోపు పైప్లైన్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ పనులు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు కిషోర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతానికి పైప్లైన్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. నీటి ఎద్దడి లేకుండా చేయడమే ఎమ్మెల్యే లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఇచ్చిన హామీలను ఏడాదిలోపే నెరవేరుస్తున్నారని తెలిపారు. గత పాలనలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం సమస్యను పూర్తిగా పరిష్కరించే దిశగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. ఓం శుభకాయ నమః, ఏకదంతాయ నమః, గజరాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధిపాయ నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమో నమః. ఉంది తెచ్చింది మటన్ తిన్నట్టే టెంకాయలు కొట్టించి ఇద్దాం సార్. స్వామి అందరూ కొట్టాలి, అందరూ ఉన్నాయా అర్చతిష్టర్దశాంగులం పురుషేవేదకం సర్వం యద్భూతం బస్తాలో పెట్టండి, కొట్టినకాయ బస్తాలో పెట్టండి, బస్తాలో పెట్టండి, కొట్టినకాయ కింద మెట్ట అవుతుంది. డి గారు
పద్భాగం సోత్రోపచాయత చంద్రమామనసో జగనో సోత్రోపచాయత సదా లోకాదిన కల్పయత్వ పరిజానంతి యోని మరీచీనాపదమశ్చంతి విస్మతోరుత్వాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృత్పశేషానః యదన్నేన తిరోహతే. అందరికీ నమస్కారం. కావలి పురపాలక సంఘంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి నీరు అందించాలనే దృఢ సంకల్పంతో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి పురపాలక సంఘం తరపున 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనం పట్టణంలో బుడంగుంట, వైకుంఠపురం, వెంగయ్యగారిపాలెం, ముసునూరు ఇలా ఎక్కడైతే నీటి ఎద్దడి ఉందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పైప్ లైన్లు వేయించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పైప్ లైన్ల పనులు పూర్తిగా వస్తున్నాయి. ఈ రోజు ఇక్కడ రాజీవ్ నగర్ లో 70 లక్షలతోటి 4.5 కిలోమీటర్ల హెచ్డిపి పైప్ లైన్ కార్యక్రమం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ పని కంప్లీట్ అయిన తర్వాత మనకి రాజీవ్ నగర్ ఏరియా అంతా కూడా అలానే ఎక్స్టెన్షన్ ఏరియా మొత్తంలో కూడా ఈ పైప్ లైన్ అన్ని వీధుల్లోకి పైప్ లైన్ వేయడం జరుగుతుంది. ఇక్కడ ఉండే మంచినీటి సమస్యను మనం తీర్చగలుగుతామని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మార్చి చివరి ఆఖరి వరకు కూడా పట్టణంలోని ప్రతి ఇంటి వద్దకు కూడా మనము పైప్ లైన్ వేసి కుళాయి నీళ్లు అందించేలాగా మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని పనిచేసుకుంటూ పోతున్నాం. దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలు కూడా ఎవరికైతే పైప్ లైన్ కనెక్షన్ కావాలో వాళ్ళందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ లో సంప్రదించి కుళాయి కనెక్షన్లు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా కావలి పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రీతమ నాయకులు, మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజున తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. కావలి ఎక్స్టెన్షన్స్ ఏరియా ఏవైతే ఉన్నాయో బుడంగుంట కానీ, వైకుంఠపురం కానీ, మద్దూరుపాడు కానీ, అదేవిధంగా గాయత్రి నగరు, రాజీవ్ నగరు, ముసునూరు ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా ప్రతి రోడ్డుకి కూడా పైప్ లైన్లు వేసి ప్రతి ఇంటికి కుళాయిలు ఇవ్వాలి, మంచినీరు ఇవ్వాలి, మహిళలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు మంచినీటి కోసం అని కావలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మా ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ సందర్భంగా వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే గుర్రాలు రెండు కూడా సమవేగంతో పరిగెత్తితేనే బండి కూడా సరిగ్గా పోతుంది. అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి తోడుగా అధికారులందరూ కూడా వారు కూడా సహకరించి ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ముందుండి త్వరితగతిన ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడంలో, బిల్స్ చేయడంలో కానీ, ఎస్టిమేషన్స్ చేయడంలో కానీ ముందుండి నడిపినందుకు వారికి కూడా డిపార్ట్మెంట్ వారికి కూడా, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజీవ్ నగర్ వాసులకు కూడా చెప్తున్నాం, ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు మీకు మాట ఇచ్చాం ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామని. అదే విధంగా ఈ రోజున ప్రతి రోడ్డులోనూ ప్రతి ఇంటికి కూడా కుళాయి లైన్ వేసే విధంగా ఈ రోజున పైప్ లైన్ వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున రాజీవ్ నగర్ లో 70 లక్షల రూపాయలు నిధులతో 4.5 కిలోమీటర్లు ఈ రోజున రాజీవ్ నగర్ లో చేస్తున్నాం.
కావలి టోటల్ గా టౌన్ సుమారుగా 6.5 కోట్ల పైన నిధులతో ఈ రోజున ఈ పైప్ లైన్ కార్యక్రమం తీసుకున్నందుకు 15వ వార్డు సంఘం నిధుల ద్వారా నాయకులు కృష్ణారెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కావలి పట్టణం 9వ వార్డు ఎక్స్టెన్షన్ ఏరియాలో మరి 15వ ఆర్థిక సంఘం సంబంధించిన నిధులు 70 లక్షల రూపాయలు తోటి వాటర్ పైప్ లైన్స్ వేయటం జరుగుతుంది. శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, కమిషనర్ గారికి, అలాగే వాళ్ళ సిబ్బందికి అందరికీ ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జనరల్ గా అందరూ మన వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడారు. నేను చెప్పేది ఒకటే, కృష్ణారెడ్డి గారు డే 1 ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి అంటే కృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే కావ్య, కావ్య అంటే అభివృద్ధి అనే విధంగా కావల్లో కోట్లాది 100 రూపాయలు, దగ్గర దాపులుగా 400 కోట్ల రూపాయలు నిధులను హెచ్చించి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు. కావలిలో మునుపెన్నడే జరిగిన అభివృద్ధి. కావలిలో గత ప్రభుత్వం మరి అమృత్ 1లో దాన్ని సర్వనాశనం చేస్తే ఈ రోజున అమృత్ 2 కింద కాకుండానే 15వ ఫైనాన్స్ కింద ఈ రోజున 6 కోట్ల చిల్లర రూపాయలతో ఎవరైతే ఇబ్బందికి నీళ్ల దాహార్తికి ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో, కావలి పట్టణంలో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పైప్ లైన్స్ వేయడం జరుగుతూ ఉంది. ఈ ఒక సామాన్యుడు నాయకుడైనప్పుడు పేదవాళ్ళ ఇబ్బందులు తెలుస్తాయి. ఆ పేదవాళ్ళ ఇబ్బందులు తెలియటమే కాకుండా గ్రాస్ రూట్ లెవెల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ మనం వర్క్ చేస్తే ప్రజలకు అది అందుబాటులో ఉంటుంది, రోడ్డు మీద రోడ్డు వేసి పైప్ లైన్ ఉన్న కాడ పైప్ లైన్ వేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. మునుపటి రోజుల్లో ఎవరైతే నాయకులు వాళ్ళ ప్రాంతాల్లో రోడ్డు మీద రోడ్డు వేసుకోవడం, అక్కడే పనులు చేసుకోవడం వల్ల కావలి ఇంత విస్తరించిన ఈ అవుట్కట్స్ అంతా కూడా ఈ రోజున బాగా ఏం రోడ్లు లేవు, ఇంకా అలాగే పైప్ లైన్స్ లేవు, ఎలక్ట్రిసిటీ కూడా కొన్నిటికి లేవు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను కమిషనర్ గారికి కూడా చెప్పేది ఏంటంటే ఒకటే, ఇప్పుడు ఈ రోజున్న లేఅవుట్లు మరి ఓనర్లను పిలిపించి చేస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ ఆ సబ్జెక్టు ఆ లేఅవుట్లకు సంబంధించి అందరూ కూడా సామాన్యులు అయితేమి, మధ్యతరగతి ఉద్యోగస్తులు అయితేమి ఇల్లు కట్టుకొని ఉన్నారు, అలాగే కాపురాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్డు లేదు, వాటర్ లేదు. వాటిని ఏ ఫైన్ వేస్తారో లేకపోతే త్వరితగతిన ఏ రూపంలో ఎమ్మెల్యే గారితో మాట్లాడి త్వరితగతిన తుమ్మలపేట రోడ్లో కూడా దగ్గరగా 1 కిలోమీటర్ పరిధిలో ఉంది ఒక లైను, మొత్తం మీద అయితే 10 కిలోమీటర్లు వస్తుంది అక్కడ పైప్ లైన్ వేయాలండి నాకు తెలిసి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. శాసనసభ్యుల గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ ప్రాంతంలో కూడా మనం అవకాశాన్ని బట్టి, నిధులను బట్టి, ఉండే జనాలు ఉండేదాన్ని బట్టి చేయాలని, అలాగే కృష్ణారెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన 15th ఫైనాన్సే కాదు, కలెక్టర్ ఫండ్స్, ఎంపీ ఫండ్స్, మళ్ళీ జనరల్ ఫండ్, అది కూడా కాకుండా మళ్ళా దాతల ద్వారా మరి ఎన్నో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఎక్కడ నిధులుంటే ఆ నిధులు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న కృష్ణారెడ్డి అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం. ముందుగా 9వ వార్డు ఎక్స్టెన్షన్ ఏరియా కావడం, ఇక్కడ భూమిలో నీళ్లు శుద్ధ రావడం, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా పోయిన గత ప్రభుత్వంకి చెప్పినా ఎటువంటి స్పందన లేదు. ఈ ఎన్నికల ప్రచారంలో కృష్ణారెడ్డి అన్న గారికి ప్రజలు చెప్పిన ఒకటే మాట, సార్ మాకు నీళ్లు లేవు. సార్ ఒకటే చెప్పారు, నేను అధికారం రాగానే మొదటిగా మీ నీటి సమస్య తీరుస్తా అని ముందుగా చెప్పారు. చెప్పిన మాట చెప్పినట్టుగా కృష్ణారెడ్డి అన్న వచ్చిన సంవత్సరం లోపు మా ఏరియాకి మంచినీళ్లు సదుపాయం కల్పిస్తున్నారు. అదే విధంగా ఈ 75 లక్షలతో ప్రతి కావలి మొత్తం పైప్ లైన్ వేయడం చేసినందుకు మా శాసనసభ్యుడు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. అదే విధంగా మాకు సహకారాలు ఇస్తున్న మున్సిపల్ కమిషనర్ గారికి, ఏఈ గారికి, డిఈ గారికి, ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, మున్సిపల్ శాఖ అధికారులకు మరియు కమిషనర్ గారికి నమస్కారములు. ఈ ఏరియాలో గత 5-6 సంవత్సరాల నుంచి చాలా వాటర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అందరూ. ఈ రాజీవ్ నగర్లో
1, 2, 3 లైన్లు గ్రౌండ్ లెవెల్లో వాటర్ సఫిషియెంట్గా ఉంటాయి. 4, 5, 6 లైన్లు ఎక్స్టెన్షన్ ఏరియా కొంత ఇవంతా కూడా వాటర్ విపరీతమైన శుద్ధతోటి మురికితోటి మోటార్ స్టార్ట్ చేస్తే చాలు సగం మురికి ట్యాంక్ నిండిపోతుంది. అదేవిధంగా ఆ ఇబ్బందుల్ని చాలా రోజులు ఎట్లా అధిగమించాలని ఈ వార్డులో ప్రజలందరూ పోయి ఎమ్మెల్యే గారు ఫస్ట్లో గెలిచినప్పుడు పోయి కలవటం జరిగింది. కలిసినప్పుడు ఫండింగ్ చూసుకొని చేస్తాము అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఈ వాటర్ పైపులను గురించి కమిషనర్ గారిని కలవలేదు, కానీ మిగిలిన శాఖలో ఉన్న వాళ్ళని కొందరిని అడుగుతూ చెప్పేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడని. చింతా వెంకటరావు సార్ ఇంటి దాకా అవతల 3వ లైన్ నుంచి పైప్ లైన్ నడిచి ఉన్నప్పటికీ వాటర్ రావట్లేదు దానికి. తర్వాత దాన్ని పైపు ఇటు ఎక్స్టెన్షన్ ఇస్తామన్నది, ఇచ్చినా కూడా వాటర్ సఫిషియెంట్గా రావట్లేదు. కాబట్టి ఫండింగ్ ఏదన్నా వస్తే మళ్ళీ పైప్ లైన్ నడిపి దీన్ని కరెక్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అనుకోకుండా నేను చూస్తే పైప్ లాట్ దించండి డీగాని కలిశాను. కలిసి ఇవాళ శంకుస్థాపన మీకు తెలియదా అని అన్నాడు. సరే, మంచి శుభసూచకమైన విషయము. వార్డులో ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేకి రుణపడి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ డ్రైన్లు కూడా కొంత ప్రాబ్లం ఉంది, రోడ్లు కొంచెం ప్రాబ్లం ఉంది. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మంచి మనసుతోటి లాస్ట్ టైం కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే టౌన్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అన్ని సాల్వ్